రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారుల బృందం పర్యటించింది. జిల్లాలోని కోనరావుపేట మండలం, మర్దన్నపేట గ్రామం, వేములవాడ రూరల్ మండలం, చెక్కపల్లి గ్రామం, సిరిసిల్ల మండలం రగుడు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టిన పనులను పరిశీలించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఓ శేషాద్రితో కలిసి జిల్లాలో జరిగిన అభివృద్ది పనులను కేంద్ర బృందానికి వివరించారు. ముఖ్యంగా ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కిచెన్ గార్డెన్స్, స్కూల్ టాయిలెట్స్, కంపోస్ట్ ఎరువుల షెడ్లు, కమ్యూనిటీ సోక్ ఫీడ్స్, ఫికల్ స్టడ్స్ తదితర పరికరాలను గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాధికారులను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో 6 వృత్తి సంఘాలకు సంబంధించి జిల్లా స్థాయి క్రికెట్ లీగ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్లు, పోలీస్, టీచర్లు, లాయర్లు, ప్రెస్, లయన్స్ 6 విభాగాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ టోర్నమెంటు నిర్వహించినందుకు ఐఎంఏ అధ్యక్షులు నాగమల్ల శ్రీనివాస్ ను అభినందించారు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కవి సమ్మేళనాలు నిర్వహించారు. జిల్లాలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లో ముస్లింలు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేములవాడ పట్టణంలో ఈద్గా వద్ద జరిగిన వేడుకల్లో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర స్థాయి కాయకల్ప బృందం సభ్యులు సందర్శించారు. రాష్ట్ర స్థాయి కాయకల్ప వైద్యాధికారుల బృందం సభ్యులు ఆరోగ్య కేంద్రంలోని పరికరాలు, రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మహిళలకు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ప్రోగ్రాం ద్వారా టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 15 నుంచి టైలరింగ్ లో మహిళలకు ఉచిత ట్రైనింగ్ బ్యాచ్ ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు వయసు, 7వ తరగతి విద్యార్హత కలిగిన మహిళలు అర్హులని, ట్రైనింగ్ పూర్తి కాగానే సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని గంభీర్రావుపేట మండల కేంద్రంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని నిరసన తెలుపుతూ స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు సరైన నీటి వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. మిషన్ భగీరథ నీరు పూర్తిగా రావడం లేదని వాపోయారు. మహిళల నిరసనను తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ అక్కడకు చేరుకుని నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందించింది. విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాజరాజేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కటుకూరి వెంకన్న, వేద పండితులు దారు జగన్మోహన్ ఉగాది పురస్కారం అందుకున్నారు. వీరిని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ శాలువతో సత్కరించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.